జస్టిస్ వర్మ బదిలీ ఖరారు. అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు లభ్యం కావడంతో పెను వివాదంలో చిక్కున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన జస్టిస్ యశ్వంత్ వర్మను అక్కడికే పంపాలని సుప్రీంకోర్టు కొలిజియం ఈ నెల 24న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కొలిజియం సిఫార్సు మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులోని ఏ పని ఇవ్వకుండా నిలువరించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఎలాంటి విధులు అప్పగించవద్దనేసి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ కారణం చేత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ యశ్వంత్ వర్మ అక్కడ బాధ్యతలు చేపట్టినా కానీ ఏ బాధ్యతలు ఏ కేసులో అతనికి టేబుల్ పైన రాకుండా అతనికి నోటిఫై చేయకుండా ఉండాలనేసి సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.